వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 5వ భాగాన్ని వినేద్దాం. 3 రోజుల తర్వాత శోభనాని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మున్నాని గుండెల మీద ఎక్కించుకుని అంజలి కోసం ఆలోచిస్తున్నాడు రుద్ర. అప్పుడే 3 రోజులైంది. ఏం చేస్తుందో అది ఈరోజు ఎలా అయినా చూడాలి అనుకున్నాడు. రుద్ర రుద్ర అని పిలిచాడు అప్పుడే చంద్రశేఖర్. హా నాన్న, నీతో మాట్లాడాలిరా. అప్పుడే లోపలికి వచ్చారు శంకర్, గగన్లు కూడా. ఏం లేదు, ఇప్పుడు నువ్వు ఏం చేద్దామని అని అడిగారు. బిజినెస్ నాన్న, ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా అన్నాడు రుద్ర. నాకు తెలుసు, కానీ నీ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. మీరు చెప్పేది ఏదో క్లియర్గా చెప్పండి నాన్న అన్నాడు. ఏం లేదు, నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. రుద్ర ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి నాన్న మీరు చెప్పేది? అవునరా, ఇలాంటిదేదో జరుగుతుందని ముందే గ్రహించారు గగన్, శంకర్. కామ్గా సోఫాలో కూర్చొని రుద్ర వైపు చూశారు. రుద్ర తన మామయ్య వైపు చూశాడు. ఏంట్రా, పెళ్ళంటే ఎగిరి గంతేయడం మానేసి మీ మామయ్య వైపు అలా చూస్తున్నావు? నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? లేదంటే ఎవరినైనా లవ్ చేశావా? నేను ఎవరిని లవ్ చేయ అని గొంతులోనే మాట ఆగిపోయింది. ఆ క్షణం తన కళ్ళ ముందు చిరుకోపంగా ముద్దుగా తిడుతున్న అంజలి రూపం గుర్తుకు రాగానే రుద్ర గుండె ఫాస్ట్గా కొట్టుకుంది. చెప్పు, ఎవరినైనా లవ్ చేశావా? రుద్రకి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. రుద్ర అన్నాడు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న అన్నాడు. ఎందుకు? నేను ఇప్పుడే కదా బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇంకా సక్సెస్ అవ్వాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే నేను చేసుకోలేను నాన్న. వచ్చే అమ్మాయి ఏదడిగినా కాదనకుండా తెచ్చి పెట్టాలి. అలా పెట్టాలి అంటే నేను ముందు నా కాళ్ళ మీద నేను నిలబడాలి. అందుకే అప్పుడే పెళ్లి చేసుకోను. రుద్ర మాటలు విన్న చంద్రశేఖర్ ఆలోచనలో పడ్డాడు. ఎవరినీ ప్రేమించడం లేదు, చెప్పాలి అంటే వీడు ఫ్యూచర్ కోసం ఆలోచించడంలో తప్పులేదు కాబట్టి చాందిని వీడి కోసం వెయిట్ చేస్తుంది. హేమతో ఒకసారి ఈ విషయం మాట్లాడాలి అనుకున్నాడు. రుద్ర, ఏంటమ్మా, నువ్వు సక్సెస్ అయిన తర్వాత మీ నాన్న నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? తల్లి మాటలకి రుద్ర చిన్నగా నవ్వి, అమ్మా, అప్పటికి నా మనసు ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఎలా మీకు మాట ఇవ్వగలను అన్నాడు. నువ్వు ఎవరిని లవ్ చేయనప్పుడు నీ మనసు అలానే ఉంటుంది కదా, మరి ఎందుకు అలా అంటున్నావు? అంజలి ఇంకా నా ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు, అలా అని అమ్మ నాన్నకి మాట ఇవ్వలేను. అంజలి తప్ప నీ జీవితంలో మరో అమ్మాయికి చోటు అయితే ఇవ్వను. ఏది ఏమైనా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి ముందు నేను అంజలిని పడేయాలి అనుకున్నాడు మనసులో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అమ్మా నాన్న, మీకు అయితే మాట ఇవ్వలేనేమో. నా మనసుకి నచ్చిన అమ్మాయి నా కంట పడితే నేను తననే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు మీకు మాట ఇచ్చి ఆ టైంకి నా మనసు మారితే నా కారణంగా మన కుటుంబం ఒకరి ముందు తలదించుకోవటం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే ప్రస్తుతం పెళ్లి టాపిక్ ఇంతటితో వదిలేయండి అన్నాడు. అది కాదు రుద్ర అని చంద్రశేఖర్ ఏదో చెప్తుంటే, నాన్న, నేను చేసుకుంటాను పెళ్ళి, కానీ అప్పుడే నీకు మాట ఇవ్వలేను. చెప్పాను కదా సక్సెస్ అవ్వాలని. లైఫ్లో సక్సెస్ అవ్వగానే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చిన్నగా నవ్వి తన రూమ్లోకి వెళ్ళాడు. చంద్రశేఖర్ రుద్ర మాటలకి శోభన వైపు చూశాడు. మీరు ఏమీ ఆలోచించకండి, మన రుద్ర చెప్పింది చేస్తాడు. ఈలోపు చాందిని వాడి మనసు గెలుచుకుంటుంది. కానీ మనం మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా చాందినితోనే రుద్ర పెళ్లి జరగాలి. ఎందుకో తెలీదు, శోభన వాడి మాటలు కొంచెం అర్థం కానట్టు ఉన్నాయి. నేనైతే హేమకి మాట ఇచ్చాను. ఇచ్చిన మాట వెనక్కి తీసుకుని తన ముందు తల ఉంచుకోలేను. కానీ మన కారణంగా నందిని బాధపడుతుంది. ఏది ఏమైనా రుద్రాకి చాందినినిచ్చి పెళ్లి చేసి న్యాయం చేయాలి. అప్పటి వరకు రుద్ర కోసం వెయిట్ చేయమని చెప్తాను. రుద్ర చెప్పిన మాటలు మీరు ఒకసారి హేమతో మాట్లాడండి. హేమ ఏమంటుందో దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం అన్నారు శోభన. ఈ మాటలు విని రుద్ర కోసం ఆలోచిస్తూ శంకర్ రుద్ర రూమ్కి వెళ్ళాడు. బయట ల్యాండ్లో నుంచి ఏదో ఆలోచిస్తున్నాడు రుద్ర. ఎప్పుడు లేనిది సడన్గా నా దగ్గర పెళ్లి టాపిక్ తెచ్చారేంటి? అసలు ఏమైంది? నా మనసులో అంజలి ఉందని, తనని నా మనసు కోరుకుంటుందని ఎలా చెప్పగలను? ఈ తిక్కల్ది అసలు నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తేనే కదా. ఏంట్రా నీలో నువ్వే ఆలోచిస్తున్నావు? మావయ్య, మీ నాన్న పెళ్లి కోసం అడుగుతుంటే నువ్వేంటి అలా మాట్లాడావు? నిజం చెప్పరా, నువ్వు ఏదో దాస్తున్నావు కదా అన్నాడు శంకర్. రుద్ర చిన్నగా నవ్వి, మావయ్య, నీకు చెప్పకుండా ఉంటానా అని తన ఫోన్లో అంజలి పిక్ చూపించి ఎలా ఉంది అన్నాడు. ఈ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసింది అంజలి కదా? అవును, నాకు బాగా నచ్చింది మావయ్య. తను చాలా డిఫరెంట్ అమ్మాయి. తన హెల్పింగ్ నేచర్ ఏంటి, తన మాటలు, తన కోపం అన్నీ నాకు నచ్చాయి. ఎందుకో తెలీదు, తనే కావాలనిపిస్తుంది అన్నాడు రుద్ర. ఈ ముక్క మీ నాన్నతో చెప్పచ్చు కదరా? చెప్పాలంటే ముందు అంజలిని నా ప్రేమని యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే వన్ సైడ్ లవ్వా?
అవును మావయ్య, అంజలిని పడేయటం అంత ఈజీ కాదు. తను తను చాలా టఫ్. కానీ నాన్న పెళ్లి కోసం అలా అడిగేసరికి బిజినెస్ కోసమని, సక్సెస్ అవ్వాలని ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాను. కానీ అంజలి మాత్రం నా లైఫ్ మావయ్య. తనని కాకుండా మరొకరు అంటే చాలా కష్టం. మీ నాన్న చాందినికి నీకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు మావయ్య. అవును, హేమకి మీ హరి మావయ్యకి కూడా మాటిచ్చేశాడు. అలా ఎలా మాటిచ్చాడు? గగన్ చేసిన తప్పుని నీ ద్వారా సరిదిద్దాలని. మరి నువ్వు చాందిని పెళ్లి చేసుకుంటావా మావయ్య? ఏంట్రా కోపమా? నువ్వు కూడా నాన్న పార్టీనా అన్నాడు. రుద్రని హక్ చేసుకుని, నువ్వు టెన్షన్ పడకు. అంజలి నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు నీ ప్రయత్నం మాత్రం ఆపకు. నువ్వు చేయాల్సింది చాందిని నీ మీద ఆశలు పెంచుకోక ముందే అంజలి కోసం నువ్వు తనతో మాట్లాడు. శంకర్ని హత్తుకుని, థ్యాంక్స్ మావయ్య. ఇప్పటి వరకు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాను. నేను రేపే ఈ విషయం చాందినితో చెప్తాను అన్నాడు రుద్ర. అవునా, మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు నేను అంజలిని చూడాలి మావయ్య. 3 days అవుతుంది తనని చూసి అన్నాడు. కానీ స్టార్ట్ చేయి నీ లవ్. కానీ జాగ్రత్త. చూస్తుంటే అంజలి చాలా పద్ధతి గల అమ్మాయి. నీకు అసలే నోటి దురద ఎక్కువ. కాబట్టి కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి. రుద్ర నవ్వుతూ, అదైతే కష్టం. తన దగ్గర మాత్రమే నేను రుద్రలా ఉండాలనుకుంటున్నాను. వస్తాను అని నవ్వుతూ బయటికి వెళ్ళాడు. రుద్ర మాటలకి నవ్వుకుని, అంజలి పేరు ఎంత బాగుంది అని గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధగా అక్కడే ఉన్న సోఫాలో కూలబడి, ఎక్కడున్నావు పార్వతి, అసలు ఉన్నావా? ఎన్నో ప్రశ్నలతో గతం తలుచుకుని బాధపడ్డాడు. ఫైల్ తీసుకుని కంపెనీ చైర్మన్ క్యాబిన్కి వెళ్ళింది అంజలి. సార్, ఈ ఫైల్ మీద సైన్ చేయండి అన్నది. అంజలి ఇటివు అని గౌతమ్ ఫైల్ తీసుకుని సైన్ చేశాడు. ఇంతలో లోపలికి వచ్చాడు గౌతమ్ కొడుకు రాజ్. డాడీ, నాకు కొంచెం మనీ కావాలి ప్లీజ్, అర్జెంట్ అని పక్కకి తిరిగి అంజలి వైపు చూశాడు. గౌతమ్ ఇస్తున్న ఫైల్ తీసుకుని, సార్ మీతో కొంచెం మాట్లాడాలి అన్నది. చెప్పంజలి అని రాజ్ వైపు చూసి, రేయ్ కూర్చో నువ్వు అన్నాడు. కానీ రాజ్ ఈ లోకంలో లేడు. అంజలి అందాన్ని చూస్తూ ఎలా సోఫాలో కూర్చున్నాడో తనకే తెలీదు. చెప్పంజలి, ఏమన్నా మాట్లాడాలా అన్నాడు. అదే సార్, మా ఆశ్రమానికి మీరు ఫండ్స్ ఇస్తాను అన్నారు కదా, కానీ మీరు ఇంకా ఇవ్వలేదు. అందుకని. సారీ అంజలి, వర్క్ విషయంలో పడి అసలు విషయం మర్చిపోయాను. నువ్వు అసలు కంగారు పడకు. మార్నింగ్ నేను ఆశ్రమానికి వస్తాను. అంతేకాదు, ప్రతి నెల ఆశ్రమానికి మన కంపెనీ నుంచి మనీ వస్తుంది. ఈ విషయంలో నువ్వు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్ అని ఎంతో సంతోషంగా నవ్వింది. రాజ్ మాత్రం అంజలి నవ్వుని అందాన్ని గుచ్చిగుచ్చి చూస్తున్నాడు. సరే సార్, ఉంటాను అని అంజలి బయటికి వచ్చింది. ఏంటే, ఆఫీస్ టైం అయింది, ఆశ్రమానికి వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా అన్నది శ్రీజ. అంజలి సంతోషంగా శ్రీజాని హత్తుకుని, గౌతమ్ సార్ మన ఆశ్రమానికి మనీ ఇస్తున్నారే అన్నది. ఏంటి, మన బట్టతల బాస్ ఒప్పుకున్నారా? ఆత్రం పట్టలేక గట్టిగా అరిచింది శ్రీజ. అంజలి శ్రీజ నోరు మూసి, సార్ ఇంకా ఇంటికి వెళ్ళలేదు, లోపలే ఉన్నారు. నువ్వు అంత గట్టిగా అరవకే, వినపడుతుంది. వినిపించడం ఏం చేస్తారు కానీ, ఇంత మంచి న్యూస్ చెప్పావు. పద మనం రెస్టారెంట్కి వెళ్దాం. అది కాదే, ఫస్ట్ మనం గుడికి వెళ్దాం ప్లీజ్, ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్దాం. ముందు ఈ విషయం మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. పద అని ఇద్దరు బయటికి వచ్చారు. ఏంట్రా, ఎప్పుడు లేనిది మనీ కోసం ఆఫీస్కి వచ్చావు? కానీ రాజు మాత్రం ఈ లోకంలో లేడు. అంజలి కోసం ఆలోచిస్తూ తనలోని తాను చిన్నగా నవ్వుకున్నాడు. రాజ్ అని పిలిచాడు. గౌతమ్ పిలుపు గట్టిగా చెవికి చేరేసరికి, చెప్పండి నాన్న అన్నాడు. నువ్వే చెప్పాలి, ఎంత కావాలి మనీ? 10 lakhs నాన్న అన్నాడు. ఏంటి, నీలో నువ్వే తెగ నవ్వుకుంటున్నావు? ఏం లేదు నాన్న అని అంజలి కోసం ఆలోచిస్తూ, ఇప్పుడు లోపలికి వచ్చింది కదా, ఆ అమ్మాయి ఎవరు నాన్న అన్నాడు. తను అంజలి, మన కంపెనీలో వర్క్ చేస్తుంది, చాలా మంచి అమ్మాయి అని చెక్ మీద సైన్ చేసి, తీసుకో అన్నాడు. థ్యాంక్స్ నాన్న అని చెక్ తీసుకుని, సరే నేను వెళ్తున్నాను అన్నాడు. నేను సంపాదించిందంతా నువ్వు ఎంజాయ్ చేయడానికే సరిపోతుంది, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతావురా అన్నాడు. అబ్బా, అప్పుడే మొదలు పెట్టారా? ప్లీజ్ నాన్న, ఇప్పుడే కదా ఎంజాయ్ చేయాల్సిన టైం, కొంచెం టైం ఇవ్వండి. మన కంపెనీ బాధ్యతలన్నీ నేనే తీసుకుంటాను అన్నాడు. ఈ ముక్క చాలాసార్లు చెప్పావు, నీతో వాదించడం దండగా, కానీ ఇంక నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ నాన్న అని నవ్వుతూ అంజలి కోసం ఫాస్ట్గా బయటికి వచ్చాడు రాజ్. అంజలి కోసం చుట్టూ చూశాడు రాజ్, కానీ ఎక్కడ అంజలి కనిపించకపోవడంతో నిరాశగా బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. ఎంతో సంతోషంగా నవ్వుతుంది అంజలి. అంజలి అని పిలిచింది శ్రీజ. చెప్పు శ్రీజ, చాలా సంతోషంగా ఉన్నావు కదా అన్నది. అవునే, నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఎంత అంటే మాటల్లో చెప్పలేను. ముందు ఈ విషయం అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి.
అంతలోనే సునీత దగ్గర నుంచి ఫోన్ రావడంతో టైంకి అమ్మే ఫోన్ చేసింది అని వెంటనే లిఫ్ట్ చేసి హలో అమ్మా అన్నది. అంజలి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మా. సేమ్ అమ్మ నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. చెప్పాలంటే మాటలు రావటం లేదు. అంతా నీ వల్లే అంజలి. ఏఆర్ కంపెనీ వాళ్ళు మనకి మనీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ కంపెనీ కొత్తగా స్టార్ట్ చేశారంట కదా. పైగా ఆ కంపెనీ సీఈఓకి నువ్వు బాగా తెలుసంట కదా, క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు. అంజలి షాక్గా శ్రీజ కేసు చూసి ఏంటమ్మా ఏఆర్ కంపెనీనా? అవును తల్లి, నిజంగా నువ్వు చాలా మంచిదానివి. అంజలి నీ మంచితనం హెల్పింగ్ నేచరే మనకి ఈ రోజున దారి చూపింది. లేదంటే తలుచుకుంటేనే భయంగా ఉంది. నిన్నటి కంటికి అసలు నిద్రపడితే ఒట్టు. అంతగా పిల్లలి ఆకలి కోసం బాధపడ్డాను. కానీ నువ్వు మన ఆశ్రమాన్ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేశావు. నాకు ఇంకా ఎటువంటి బెంగా లేదు. నేను చనిపోయినా కూడా ఆశ్రమం ఇలానే రన్ అవుతుంది. ఇలా కాదు, ఇంతకంటే మంచిగా. సరే తొందరగా రండి అంజలి, మీకోసం వెయిట్ చేస్తాను. అమ్మ, గుడికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాం అని కాల్ కట్ చేసింది. ఏంటే అలా ఉన్నావు, ఏమైంది అన్నది శ్రీజ. మన ఆశ్రమానికి ఎవరో ఏఆర్ కంపెనీ సీఈఓ అంట మన ఆశ్రమానికి మనీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అబ్బా చూసావా, ఈరోజు మన ఆశ్రమానికి 2 బిగ్ కంపెనీస్ మనీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇంత మంచి గుడ్ న్యూస్ విన్నాక ఆనందపడాలి, కానీ నువ్వేంటి ఆలోచిస్తున్నావు? ఆ కంపెనీ సీఈఓకి నేను క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారంటే అసలు ఆ ఏఆర్ కంపెనీ ఎవరిదో కూడా నాకు తెలియదు. కంపెనీ సీఈఓ పేరు కూడా నాకు తెలియదు. అలాంటిది ఎలా మనీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు? పైగా నేను ఫ్రెండ్ ఏంటి? అవునా, దీనికి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆ కంపెనీ సీఈఓ అడ్రస్ ఇచ్చే ఉంటాడుగా. రేపు ఒకసారి చూద్దాం, ఎవరో మనకి తెలిసిపోతుంది కదా అన్నది శ్రీజ. అంతే అంటావా? అంతే. ఇలాంటి హ్యాపీ మూమెంట్లో సంతోషంగా ఉండాలి, కానీ ముఖం అలా పెట్టకే. పద, గుడికి వెళ్ళి అట్నుంచటే ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ లాగిద్దాం అని అంజలి చేతిని పట్టుకుని ముందుకు నడిచింది శ్రీజ. కానీ అంజలి మాత్రం ఏఆర్ కంపెనీ విషయమే ఆలోచిస్తుంది. కాసేపటికి ఇద్దరు గుడికి వెళ్ళారు. అంజలి దేవునికి దండం పెట్టుకుని బయటికి వచ్చి అక్కడే ఉన్న గుడి మెట్టు మీద కూర్చొని ఆలోచిస్తుంది. ఆమె పక్కనే కూర్చుని ఏంటి తెగ ఆలోచిస్తున్నావు, నా కోసమేనా అన్నాడు రుద్ర. రుద్ర మాటలకి ఆలోచనల నుంచి తేరుకొని నువ్వేంటి ఇక్కడ అన్నది. నిన్ను చూసి 3 రోజులు అవుతుంది, బాగా గుర్తొచ్చావు, అందుకే నీకోసం వచ్చాను అని అంజలి కళ్ళల్లోకి చూశాడు. పిచ్చిగా మాట్లాడుకు అంది. లవ్ యూ అంజలి అన్నాడు. అంజలి షాక్గా చూసింది. ఏంటి షాక్ అవుతున్నావు? మొన్న పెళ్లి చేసుకుంటానన్నాడు, ఈరోజు ప్రపోజ్ ఏంటి అనా? అసలు ఎవరు నువ్వు? ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా మీరంటే నాకు ఇష్టం లేదని. అయినా ఎందుకు పదే పదే మీ మాటలతో విసిగించడమే కాకుండా నన్ను ఇబ్బంది పెడతారు? కోపంగానే అడిగింది అంజలి. మరి వెంట పడక ఏం చేయమంటావు? అంతగా నచ్చావు, అయినా తప్పు నీదే. ఎందుకు ఇంత అందంగా పుట్టావు? పుడితే పుట్టావు కానీ ఇలా నా కనపడి తప్పు చేశావు అంజలి. అంజలి కోపంగా నేనేం తప్పు చేశాను అన్నది. మరి కుర్రాన్ని ఇలా గాలి కొదిలేసి బ్యాగ్ తగిలించుకుని గుడి చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఏమొస్తుంది? అదే నా పక్కనే ఇలా జీవితాంతం కాలం ఉన్నావనుకో అంటూ ఆమె కళ్ళల్లో చూస్తూ నువ్వు ఊహించినంత ప్రేమని పంచుతాను. అంజలి కోపంగా పైకి లేచి నిలబడింది. ఇంకోసారి నా జోలికి వచ్చావంటే మాత్రం పద్ధతిగా ఉండదు, చెప్తున్నాను. రుద్ర ఫోర్స్గా పైకి లేచి ఒక్కసారిగా అంజలిని మీదకి లాక్కొని చెప్పాను కదే, మధ్యలో మాట్లాడితే నా కోపం వస్తుందని. ఎందుకో తెలీదు, నీ దగ్గర ఉన్నంత ఫ్రీగా నేను ఎవరి దగ్గర ఉండలేదు. చిన్నప్పటి నుంచి నాకు సంతోషం బాధ వచ్చినా మామయ్య దగ్గరే పంచుకునేవాడిని. అలాంటిది నా మనసు నిన్నే ఎందుకు కోరుకుంటుందో తెలీదు. నిన్ను చూడగానే ఒకటే అనిపించింది, నిన్ను ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని. ఆ మాట నీకే చెప్పాను, కానీ నువ్వు మాత్రం నన్ను పోకిరిలా చూస్తున్నావు. ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావా? అంజలి భయంగా చుట్టూ చూసింది, ఎవరైనా చూస్తారని. శ్రీజ ఫోన్తో బిజీగా ఉంది. ఏయ్ వదులు అని అంజలి గింజుకుంటుంటే అంజలి నాకు కోపం రప్పించుకో అన్నాడు రుద్ర. ఏంటి నువ్వు అసలు ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? ఒకసారి చెప్తే అర్థం కాదా అన్నది. అర్థం కాదు, వదలండి నన్ను. అతని కౌగిల్లో గింజుకుంటుంది, కానీ రుద్ర ఎంతకీ వదలడే. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కోపంగా అతని వైపు చూసి ఇది ఏం చేయలేదు, అనాథానే కదా నీ ధీమా అన్నది అంజలి. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు రుద్ర. మరి ఎందుకు మీరు నన్ను ఇలా బాధ పెడుతున్నారు? నేనేం చేశానని? వెంటనే అంజలిని వదిలి ఆమె ముఖాన్ని చూశాడు. ఏడుస్తూ కోపంగా చూస్తుంది రుద్ర వైపు. ఇంకోసారి నా జోలికి వచ్చారంటే మాత్రం పద్ధతిగా ఉండదు, చాచి పెట్టి చంపపై కొడతాను అని ముందుకు అడిగివేసింది. మెట్టు దగ్గర తడిగా ఉండడంతో కాలు జారి ముందుకు పడిపోతుంటే వెంటనే రుద్ర ఆమె నడుము దగ్గర చేయి వేసి వెనక్కి లాగాడు. అలా లాగడంతో తను రుద్రాకి అతుక్కుపోయింది. రుద్ర నవ్వుతూ అంజలి ముఖం చూశాడు.
భయంతో అతన్ని టీషర్ట్ గట్టిగా పట్టుకుంది. ఆమె చెవి దగ్గర వచ్చి, నన్ను చాచిపెట్టి తర్వాత కొడదు కానీ ముందు నడవడం నేర్చుకో అన్నాడు. రుద్ర మాటలకి తేరుకొని వెంటనే అతన్ని వెనక్కి తోసింది. అంజలి, ఒక మాట చెప్పనా? కోపంగా చూసింది. నీ మాటలు వినాలని నాకు అసలు లేదు, వినే వరకు నేను వదలను అని నవ్వుతూ ఆమె చెవి దగ్గరికి వచ్చి, నీ నడుమే అనుకున్నాను కానీ నీ టచ్ కూడా సూపర్గా ఉంది తెలుసా? కోపంగా రుద్రాన్ని వెనక్కి నెట్టి, ఆ నోటికి అడ్డు అదుపు ఉండదా? ఇది గుడి, కాస్త పద్ధతిగా మాట్లాడు. అయినా నీ మాటలు వింటున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ అని కోపంగా విసుక్కుంటూ శ్రీజ దగ్గరికి వెళ్ళింది. ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి, ఏంటే అలా ఉన్నావు అని అడిగింది. ఏం లేదు, వెళ్దామా, టైం అవుతుంది అన్నది అంజలి. నీదే లేట్, గుడికి వస్తే గంటల తరబడి ఇక్కడే కూర్చుంటావు, ముందు పద అన్నది. ఎవరే ఫోన్, ఇంతసేపు మాట్లాడావు? ఇంకెవరు, ఆ సుప్పనాచి సోని ఫోన్ చేసింది ఆఫీస్ వర్క్ గురించి. దాని డౌట్స్ క్లియర్ చేయలేక చచ్చాననుకో అని ముందు నడుస్తూ ఎదురుగా ఉన్న రుద్ర వైపు చూసి, అంజలి, ఇతను శోభన గారి అబ్బాయే కదా అన్నది. అవసరమా మనకి? అదేంటి అలా అంటావు? పాపం వాళ్ళ అమ్మగారికి ఎలా ఉందో ఏంటో అడుగుదాం పదా అన్నది శ్రీజ. రెస్టారెంట్కి వెళ్ళాలన్నావు, ఇప్పుడు మాటలు అవసరమా? అబ్బా, ఏమైందే నీకు కోపంగా ఉన్నావు? హెల్ప్ చేసింది నువ్వు, కనీసం మాట వరుసకైనా అడగాలి కదా. అయినా ఎప్పుడు లేనిది నీకు ఈ కోపం ఏంటే? ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి హెల్త్ తగ్గే వరకు పలకరిస్తావు, అలాంటిది ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు అన్నది శ్రీజ. అలా ఏం లేదు అని రుద్ర వైపు కోపంగా చూసి, పద పలకరిద్దాం. ఫోన్లో ఏదో చూస్తున్నాడు రుద్ర. హాయ్ సార్, ఎలా ఉంది మీ అమ్మగారికి అన్నది శ్రీజ. శ్రీజ మాటలకి తలెత్తి, ఫైన్, బాగానే ఉంది అని అంజలి వైపు చూసి, టైంకి మీరు వచ్చి సేవ్ చేశారు కాబట్టి సరిపోయింది, లేదంటే మా అమ్మ పరిస్థితి ఎలా ఉందునో. తప్పక అంజలి చిన్నగా నవ్వి, ఆ దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడు. అవునా అంటూ కొంటగా చూశాడు అంజలి వైపు. అంజలి కోపంగా చూసి, అవును సార్ అన్నది. నేను మంచోన్నే, కానీ దేవుడు ఎందుకో నాకు మంచి చేయటం లేదు. రుద్ర ఆ మాట ఎందుకు అన్నాడో అంజలికి బాగా తెలుసు. కోపంగా ముక్కు పుటాలు ఎగరేసింది. మీకు దేవుడు ఎందుకు మంచి చేయడు? ఏమైంది సార్, ఏమన్నా ప్రాబ్లమా అన్నది శ్రీజ. శ్రీజ మాటకి అంజలి చిన్నగా నవ్వుతూ, వెళ్దామా, టైం అవుతుంది. నువ్వు ఉండు అంజలి, చెప్పండి సార్, మీకేమన్నా ప్రాబ్లమా? అవును, కానీ ఏం చేస్తాం, ఆ దేవత నన్ను అసలు కరుణించటం లేదు అన్నాడు. అవునా, అయితే ఆ దేవతని బాగా పూజించండి, ఖచ్చితంగా మీకు మంచి చేస్తుంది అన్నది శ్రీజ. అవునా అంటూ అంజలి వైపు చూశాడు. అంజలి కోపంగా చూసి, ఇంకా వెళ్తాం సార్, మీ అమ్మగారిని అడిగానని చెప్పండి, బాయ్ అని శ్రీజ చేతిని పట్టుకుని ముందుకు నడుస్తుంటే, అబ్బా ఏంటి అలా మధ్యలోనే తీసుకొచ్చేసావు, ఎంత బాగున్నాడు కదా అబ్బాయి అన్నది. అతను ఎలా ఉంటే నీకెందుకే, ముందు పద అని నడుస్తూ వెనక్కి తిరిగింది. ఆమె వెనకే వస్తున్న రుద్ర చిన్నగా నవ్వుతూ తన చేత్తో ఏదో సైగ చేశాడు. అంజలి తనని తాను చూసుకుని కోపంగా వెనక్కి తిరిగింది. అసలు ఏంటి ఈయన నా వెనకే పడుతున్నాడు, ఛ అని నడుము దగ్గర ఉన్న చీరని కవర్ చేసుకుంది. వెళుతూ వెళుతూ రుద్ర అంజలి నడుము దగ్గర చిన్నగా తన చూపుడు వేలని ఆమె నడుము దగ్గర తాకుతూ ముందుకు నడిచాడు. అతని చేతి స్పర్శ తగిలేసరికి అంజలి కోపంగా రుద్ర వైపు చూసింది. వెళ్తున్న అతను అడుగులు ఆపి వెనక్కి తిరిగి, నాకు బాగా నచ్చింది ఆ ప్లేస్, అందుకే తాకాలనిపించి తాకాను, బాయ్ అని నవ్వుతూ కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్తున్న కారుని చూస్తుండిపోయింది అంజలి. ఏంటే ఆ సార్ మాటలు నాకు అర్థం కాలేదు, ఏమంటున్నారు? తాకాను అని ఏదేదో అంటున్నారు. ఏం లేదు, ఆయనకి పిచ్చి అనుకుంటాను, అందుకే అలా వాగారు అని కోపంగా ఆటో ఎక్కింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.